ఆకృతి కార్యక్రమానికి స్వాగతం. సకులు ఈరోజు మన ఆకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చిందో తెలుసా అండి? కొత్తపేటలోని ఫిట్నెస్ స్టూడియోకి. ఇక్కడ మనతో పాటు ఫిట్నెస్ ఎక్స్పర్ట్ విక్కీ గారు ఉన్నారు. మరి ఫిట్నెస్కి సంబంధించి ఈరోజు మనకి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్తే విక్కీ గారు, ఎలా ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. విక్కీ గారు, మరి ఈ రోజు మన సకులకు ఫిట్నెస్ కి సంబంధించి ఏం తెలియచేయబోతున్నాం? ఈ రోజు ఎపిసోడ్ లో మనం స్టమక్ లో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవాలి అని దానిపైన నేను వర్కౌట్ చూపించబోతున్నాను. ఓకే, స్టమక్ ఫ్యాట్ ఈ కాలంలో చిన్న పెద్ద తేడా లేకుండా వచ్చేస్తుంది బికాజ్ ఆఫ్ జంక్ ఫుడ్స్ లైఫ్ స్టైల్. కరెక్ట్. సో బేసిక్ గా అంటే ఇవి ఇంటెన్స్ గా ఉంటాయా లేదంటే కొంచెం ఈజీగానే ఉంటాయా? ఈ రోజు మనం ఇంటెన్స్ తీసుకున్నాము, కొంచెం అడ్వాన్స్ వేరియేషన్ లో వెళ్ళిపోతున్నాం మనము. అంటే ఎవరైనా చేయొచ్చా? లైక్ అసలు ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కూడా చేయొచ్చు అంటారా? ఎక్సర్సైజ్ చేయలేని వాళ్ళు కొంచెం కష్టము, బికాజ్ అడ్వాన్స్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనము ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి, ఎందుకంటే మనం ఒక ఎక్సర్సైజ్ లో ఉన్నప్పుడు మనము డే బై డే లేదంటే మంత్ బై మంత్ మనం వర్కౌట్ లో ఇంటెన్సిటీ పెంచుతూ పోతాము. సో ఇది ఇంటెన్స్డ్ వర్కౌట్, ఇది కొంచెం అడ్వాన్స్డ్ వర్కౌట్ అనమాట. అంటే ఆల్రెడీ ఎక్సర్సైజ్ అలవాటు ఉండి కొంచెం ఇంకా కొత్తగా కావాలి. సో ఏంటంటే ఎక్సర్సైజ్ మనం చేంజ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఒకటే ఎక్సర్సైజ్ చేస్తే బాడీ దానికంత రెస్పాండ్ అవ్వదు. కరెక్ట్. సో మేబీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ ఏదని అనుకోండి. సో ఒక లెవెల్ నుంచి మనం పై లెవెల్కి వెళ్తున్నాం అనమాట. ఓకే, సో ఆల్రెడీ విక్కీ గారిని ఫాలో అవుతున్న వాళ్ళందరూ చేయొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి చేయొచ్చు. లేదు బిగినర్స్ అయితే మెల్లగా ప్రాక్టీస్ చేసుకోవాలి. బిగినర్స్ కూడా దీంట్లో మాడిఫై చేసుకోవచ్చు. మా ఫ్రెండ్ చూపిస్తుంది కొంచెం మాడిఫైడ్ ఎక్సర్సైజ్. నేను కొంచెం అడ్వాన్స్డ్ గా కావాలనుకున్న వాళ్ళకి నేను చేసి చూపిస్తాను. అంటే బేసిక్ గా ఇప్పుడు స్టమక్ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళు చేయడమేనా లేదంటే స్టమక్ ఫ్యాట్ లేని వాళ్ళు ఇవి చేయడం వల్ల రాకుండా ఉంటుందా? వర్కౌట్ అనేది ఏంటంటే మనం మెయింటెనెన్స్ కూడా చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇప్పుడు అంటే హెల్త్ అవేర్నెస్ ఎక్కువైపోయింది అండ్ బ్యూటీ కాన్షియస్ ఎక్కువైపోయింది. పొట్ట వచ్చిన తర్వాతనే తగ్గించుకోవాలని కాకుండా మనం డైలీ వర్కౌట్ చేసామనుకోండి ఫిట్ ఉంటాము. కరెక్ట్. మెయింటెనెన్స్ పర్పస్. కరెక్ట్. అంటే ఇప్పుడు మీరు చూపించే వర్కౌట్ స్పెషల్లీ స్టమక్ ఏనా లేదంటే ఇంకేమైనా బెనిఫిట్స్ ఉంటాయా? స్టమక్ వర్కౌట్ ఇది మనకి. ఓకే, స్పెషల్లీ స్టమక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఎవరైతే తగ్గించుకోవాలని పర్టికులర్ గా ఉంటారో వాళ్ళకి బాగా పనిచేస్తుంది. ఓకే అండి, మరి ఏ టైంలో చేయాలి? వర్కౌట్ మార్నింగ్ ఇస్ ద బెస్ట్. ఓకే, మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడు చేసినా సరే తిన్న తర్వాత 2 hours గ్యాప్ పెట్టుకోవాలి. అండ్ ఏదైనా దీనికన్నా ముందు మనం కొంచెం వార్మప్ చేసుకుంటే బెటర్. సో బెస్ట్ యాక్చువల్ బెటర్ గా చేయాలి. సో ఇంకా కొంచెం ఏరోబిక్, జూంబా, ట్రెడ్మిల్, వాకింగ్ చేసిన తర్వాత చేశారనుకోండి ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే గారు, మరి ఈ స్పెషల్లీ స్టమక్ తగ్గడానికి, ఫ్యాట్ బర్న్ అవడానికి స్టమక్ లో చూపించే వర్కౌట్ స్టార్ట్ చేస్తారా? విల్ స్టార్ట్. అపర్ణ, ఫస్ట్ వర్కౌట్ బైసికల్ క్రంచ్. దీన్ని ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. జస్ట్ ఫ్లాట్గా పడుకొని అండ్ ఎల్బో టచ్ అండ్ బ్యాక్ నీ అండ్ ఎల్బో టచ్. హెడ్ ఎలివేట్ చేయాలి. ఓకే, అండ్ ఫాస్ట్గా ఆల్టర్నేట్ రైట్ లెఫ్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ ఆల్ టుగెదర్. స్లీప్, గో స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వర్కౌట్ బాడీని ఫ్లాట్గా ఉంచి బోట్ షేప్లోకి తీసుకురావడం, క్రంచ్. జస్ట్ బోట్ షేప్ అండ్ కమ్ బ్యాక్. ఓకే, లెట్స్ స్టార్ట్ టుగెదర్. గో. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. రిలాక్స్. నెక్స్ట్ వర్కౌట్ వన్ మోర్ క్రంచ్. అప్పర్ బాడీని యూజ్ చేస్తున్నాం మనము, అది కూడా డంబుల్ తోటి. మేము ఎక్స్పర్ట్స్ కాబట్టి డంబుల్ యూజ్ చేస్తున్నాము. అదే బిగినర్స్ చేయాలనుకుంటే అపర్ణ చూపిస్తుంది వితౌట్ డంబుల్. ఓకే, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ లెగ్స్ కీప్ 90 degrees. డోంట్ బెండ్ యువర్ నీస్ అండ్ హోల్డ్ డంబుల్. సో డంబుల్ తోటి మీ టోస్ని రీచ్ చేయడానికి ట్రై చేయండి. గో. 1 2 3 4 5 6 7 8 9 10 11
12, 13, 14, 15. Relax. Next is one more crunch. లోవర్ బాడీని యూజ్ చేసి మనం క్రంచ్ తీసుకుంటున్నాము. అది కూడా హోల్డింగ్ విత్ ద డంబుల్. లెట్స్ స్టార్ట్. డంబుల్ని 2 కాళ్ళ మధ్యన పెట్టుకోవాలి. దెన్ స్లీప్ ఫ్లాట్, హ్యాండ్స్ అండర్ హిప్స్, లెగ్స్ స్ట్రైట్ పెట్టి ఓన్లీ లిఫ్ట్ లోవర్ బాడీ టిల్ 30 degrees. 30 to 45 is enough. Go. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. రిలాక్స్. అప్పుడు ఎలా ఉంది వర్కౌట్? నాకైతే కొంచెం ఆయాసం వచ్చినట్టు అనిపించింది, బికాజ్ నేను కూడా బిగినర్ లెవెల్లోనే ఉన్నాను కాబట్టి. రెగ్యులర్ ఈజీ వర్కౌట్ ఇది. యాక్చువల్లీ కొంచెం అలవాటు ఉంటే మాత్రం ఈజీ అనిపిస్తుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి, కొంచెం గ్యాప్ తీసుకొని చేసిన వాళ్ళకి కొంచెం కష్టం అనిపిస్తుంది. కరెక్ట్. సో బేసిక్గా ఏంటంటే వర్కౌట్ చేసే వాళ్ళకి బాడీ ఆల్రెడీ ఆ స్టామినా లెవెల్ ఉండిపోతుంది, వాళ్ళ బాడీ ఆ లెవెల్లో ఉండిపోతుంది కాబట్టి దే కెన్ డూ ఇట్ ఈజీ. సో బిగినర్స్ అమ్మో చేయలేకపోతున్నాను కానీ ఒక రోజు చేసి ఆపేయాల్సిన పని ఏమి ఉండదు. ఏదైనా వర్కౌట్ కానీ ఏదైనా ఫస్ట్ డే కొంచెం కష్టంగానే ఉంటుందండి. ఒక సెకండ్ టైంకి థర్డ్ టైంకి అది అలవాటు అయిపోతుంది అండ్ వీ కెన్ మేక్ ఇట్ ఈజీలీ. కరెక్ట్. సో కానీ ఇది మాత్రం మనకి స్టమక్ లో ఉండే ఫ్యాట్ బర్న్ చేయడం అండ్ అలాగే స్ట్రెంగ్ చేయడం అనేది ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే ఆ పర్టికులర్ ఎక్సర్సైజ్ ని మనం ఒక రోజు చేసి చేయలేక వదిలేకపోవడం. స్టమక్ తగ్గాలనుకున్న వాళ్ళు వీక్లీ అట్లీస్ట్ 3 days అయినా చేస్తే వాళ్ళు దే విల్ గెట్ గుడ్ రిజల్ట్. ఓకే. సో వీక్లీ 3 days అండ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఈజీగా రోజు చేసేసుకోవచ్చు. స్టమక్ వర్కౌట్స్ అనేది డైలీ కూడా చేసుకోవచ్చు. ఓకే అండి విక్కీ గారు, మరి ఇంత మంచి స్పెషల్లీ స్టమక్ వర్కౌట్స్ చూపించారు మా సకులందరికీ కూడా ధన్యవాదాలండి. చూశారు కదా సకులు, ఇది ఇవాల్టి ఆకృతి కార్యక్రమం. మళ్ళీ మరో అందమైన ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.